నువ్వు ఆలోచించడం ఫస్ట్ మానేయి. ఏం ఆలోచించడం సార్ అనుకుంటే, నువ్వు ప్రతీదీ ఆలోచిస్తున్నావు. రేపు ఎగ్జామ్ ఎలా రాసా? ఎలా వెళ్ళాలి? ఇన్ని వచ్చినాయి. మ్యాథ్స్ ఇంతొచ్చింది. ఫిజిక్స్ ఇన్నొచ్చినాయి. ఇంకెప్పుడు నేర్చుకోవాలి? ఇంకా టైం లేదు నాకు. మరి తక్కువొస్తే వాళ్ళు, వీళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన అంతా పక్కన పెట్టేసేయి. ఈ ఆలోచన పక్కన పెట్టి ఆచరించడం మొదలుపెట్టు. నువ్వు ఆలోచించడం మానేస్తే, ఆచరించడం మొదలుపెడితే, నీకు ఆలోచించడానికి కూడా టైం లేకుండా వెళ్ళిపోతది. సో, వాట్ వి హావ్ టు థింకింగ్ ఇన్ అవర్ మైండ్, జస్ట్ డూ ఇట్. నీ మనసులో, నీ మైండ్‌లో నువ్వేమనుకుంటున్నావో, ఇది చెయ్యాలి ఇప్పుడు అనుకుంటున్నావు, చేసేసేయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నువ్వు 1 ఇయర్ మొత్తం చదవడానికి నీకు ఫీజు కట్టినారు, బట్టలు ఇప్పించినారు, ట్రాన్స్‌పోర్ట్ ఇప్పించినారు, సమయానికి అన్ని రకాల ఫుడ్ అన్నీ అరేంజ్ చేసినారు. నిన్ను వాళ్ళ లైఫ్‌లో అడుగుతుంది ఒకటే ఒకటి. నువ్వు బాగుపడడం మాత్రమే. నువ్వు చదువుకోవడం మాత్రమే. నువ్వు బాగా చదువుకొని, కొన్ని మార్క్స్ తెచ్చుకొని, హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎంతోమంది పేరెంట్స్ కలిసాను. వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెస్‌లున్నాయి. ఎంతో సంపాదిస్తున్నారు. ఈవెన్ దో తన కొడుకు ఈ పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటున్న పేరెంట్సే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మీ నుంచి అడిగేది కూడా ఏదీ లేదు. నిస్వార్థంగా మీకోసం ఆలోచించే గొప్ప వ్యక్తులలో మీ పేరెంట్స్ మొదటి స్థానంలో ఉంటారు. కాబట్టి అన్నీ పక్కన పెట్టేసి పేరెంట్స్ మైండ్‌లో పెట్టుకొని ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా నచ్చిన వాటికి ఎన్ని వస్తే అన్ని ఆన్సర్‌లు ప్రాక్టీస్ చేయండి. హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. ఇష్టపడుతూ చదివే చదువు ఎప్పటికీ మర్చిపోలేం. భయంతో చదివే చదువు ఒక 2 నిమిషాల్లో మర్చిపోతాం. ఇంకో విషయం అలానే టెన్షన్ పడేసి నేను ఎగ్జామ్ బాగా రాయలేదు, నాకు అసలే మార్కులు రాలేదు, నా లైఫ్‌లో నేను బతికుండే వేస్టు, నా పేరెంట్స్ ముంగట నా తల ఎలా చూపించాలి, నా ఫ్రెండ్స్ ముంగట నా తలకాయ ఎలా చూపించాలి అనే ఫీలింగ్‌లో మాత్రం అస్సలు ఉండకండి. ఎందుకంటే గొప్ప గొప్ప సాధించిన వాళ్ళు కూడా గొప్పగా చదివిన వాళ్ళు ఎవ్వరు లేరు. నీ లైఫ్‌లో నువ్వేమవుతావో నీకే తెలియదు. అలా తెలియని ఆ భవిష్యత్తు కోసం ఇప్పుడున్న ఈ వర్తమానాన్ని అంటే ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని మనం నాశనం చేసుకోవద్దు. సో, లెట్ ఇట్ బి లీవ్ ఇట్. మన భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో, కాలం ఏం నిర్ణయిస్తుందో చూసుకుందాం. ప్రాబ్లమ్ ఏం లేదు. అలా అని చెప్పేసి ఏం డిసైడ్ గాని ఇంటర్మీడియేట్ మార్కులతోని బయట జాబులు లేవు బిడ్డ. ఓన్లీ ఇంటర్మీడియేట్ పాస్ అయితే ఎవరు జాబ్ ఇయ్యరు. అలాంటి జాబ్ ఇవ్వని క్వాలిఫికేషన్ కోసం లైఫ్‌నే సాక్రిఫై చేసేంత నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. దట్ ఈస్ ఓన్లీ దట్ ఇంటర్మీడియేట్. సో, హైయర్ ఎడ్యుకేషన్‌కెళ్ళడానికి సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ నుంచి పైకి రావడానికి మధ్యలోనే ఒక ఎడ్యుకేషనే ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్. కాబట్టి కూల్‌గా ఆలోచించుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నువ్వు ఆలోచించడం ఫస్ట్ మానేయి. ఏం ఆలోచించడం సార్ అనుకుంటే, నువ్వు ప్రతీదీ ఆలోచిస్తున్నావు. రేపు ఎగ్జామ్ ఎలా రాసా? ఎలా వెళ్ళాలి? ఇన్ని వచ్చినాయి. మ్యాథ్స్ ఇంతొచ్చింది. ఫిజిక్స్ ఇన్నొచ్చినాయి. ఇంకెప్పుడు నేర్చుకోవాలి? ఇంకా టైం లేదు నాకు. మరి తక్కువొస్తే వాళ్ళు, వీళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన అంతా పక్కన పెట్టేసేయి. ఈ ఆలోచన పక్కన పెట్టి ఆచరించడం మొదలుపెట్టు. నువ్వు ఆలోచించడం మానేస్తే, ఆచరించడం మొదలుపెడితే, నీకు ఆలోచించడానికి కూడా టైం లేకుండా వెళ్ళిపోతది. సో, వాట్ వి హావ్ టు థింకింగ్ ఇన్ అవర్